Hello everyone, welcome to another module. In this module, we are going to learn about digital literacy in early childhood. Here, coming to digital literacy. Digital literacy ante enti and what is the importance of that మనం తెలుసుకుందాం. ఎందుకంటే పేరెంట్స్ స్కూల్కి విజిట్ చేసినప్పుడు లేదా మెయిన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే మా పిల్లలు మొబైల్ ఎక్కువగా చూస్తారు, మొబైల్ ఇస్తేనే ఫుడ్ తింటారు, మొబైల్ ఇస్తే కాస్త ఫ్రీ అవుతారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అరైజ్ అవుతున్నాయి. దీనికి ఒక మంచి సొల్యూషన్ ఎలా ఈ మాడ్యూల్లో మనం తెలుసుకుందాం. Digital literacy is very essential for children's success in their future. It promotes critical thinking and effective communication skills in young learners. Why it is? ఎందుకంటే ఈ టెక్నాలజీ వరల్డ్లో వితౌట్ టెక్నాలజీ వీ కాంట్ డూ ఎనీథింగ్ ఈవెన్ నౌ అండ్ ఆల్సో ఇన్ ద ఫ్యూచర్. అది మనకైతే చాలా క్లియర్గా తెలుసు. బట్ పిల్లల్లో దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా చేయాలి అన్నది ఒక 4 స్టెప్స్ ఉన్నాయి. ఆ 4 స్టెప్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ ఈజ్ యూ హ్యావ్ టు సెట్ ద టైమ్ లిమిట్స్. అంటే పిల్లలకి మొబైల్ ఇస్తున్నారు, ఆ మొబైల్ ఎంత టైం ఇస్తున్నారు అది మీరు ఒక టైం సెట్ని క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. సో ఆ స్క్రీన్ టైం ఎప్పుడైతే ఇస్తున్నారో ఆ స్క్రీన్ టైం ఇస్తున్నంతసేపు యూ హ్యావ్ టు monitor that. This is the main important aspect that you have to take care. Second step is create a safe space. Designate an area for technology use to minimize distractions and enhance the focus. అంటే పిల్లలకి మనము మొబైల్ ఇస్తున్నాం, మనకేదో వర్క్ ఉందని ఇవ్వడం కాదు, లేకపోతే వాళ్ళు ఏదో ఏడుస్తున్నారని మొబైల్ ఇవ్వడం కాదు. వాళ్ళకి ఒక మంచి ప్లేస్ని మనమే క్రియేట్ చేసి అక్కడ ఫోకస్డ్గా ఇచ్చినట్లయితే వాళ్ళు చూస్తున్న వీడియో కానీ కంటెంట్ కానీ కాన్సన్ట్రేట్ చేసి వినగలుగుతారు. థర్డ్ పాయింట్ ఈజ్ మానిటర్ ద కంటెంట్. అంటే పిల్లలకి ఏదో మొబైల్ ఇచ్చేసాము, వాళ్ళు దాన్ని స్క్రోల్ చేసుకుంటూ రీల్స్ చూడడము యూట్యూబ్లో లేదా ఇన్స్టాలో షార్ట్స్ చూడడం, ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే పిల్లల మైండ్ పికిల్గా తయారు చేయడానికి ఒక రీజన్. అలా కాకుండా వీ హ్యావ్ టు యూజ్ అప్రోప్రియేట్ మెటీరియల్స్ అండ్ రివ్యూ కంటెంట్ టుగెదర్ టు ప్రమోట్ ది అండర్స్టాండింగ్. పిల్లలకి అది ఎంతవరకు అర్థమవుతుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చెక్ చేసుకొని కంటెంట్ ఆ వీడియోని ప్లే చేసే విధంగా మొబైల్ ఇవ్వాలి. And the main important fourth point is we have to encourage the interaction. సో మనం పిల్లలకి ఒక టైం సెట్ చేసి ఒక ప్లేస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక వీడియో ఇచ్చేసిన తర్వాత వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ టు ఇంటరాక్ట్. అంటే వాళ్ళు ఏదైతే వీడియో చూసారో అది వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది అన్నది ఒక చిన్న ఇంటరాక్షను మనతో పెట్టుకునేలా మనము పిల్లల్ని రెడీ చేయాలి. సో వాట్ ఎవర్ దే హ్యావ్ సీన్, వాళ్ళు చూసినది మనతో డిస్కస్ చేసే ఒక ఫ్రీనెస్ మనము పిల్లల్లో ఎంకరేజ్ చేయాలి. సో ఈ 4 పాయింట్స్ చెక్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు మానిటర్ ద టెక్నాలజీ యూస్ టుగెదర్. లైక్ ఎంగేజ్ చేస్తున్నాము, దాన్ని వీడియో ఇచ్చాము, వాళ్ళకి అండర్స్టాండ్ అయింది. ఇట్ ఈస్ నాట్ వన్ డే, ఒక్క రోజు కాదు, ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ చెకప్స్ అండ్ డిస్కషన్స్ అబౌట్ ద ఆన్లైన్ యాక్టివిటీస్ కెన్ హెల్ప్ అండ్ ఎన్ష్యూర్ సేఫ్ అండ్ రెస్పాన్సిబుల్ యూస్ ఫర్ ది డిజిటల్ టూల్స్. ఎప్పుడైతే ప్లాన్డ్గా మనం ఈ డిజిటల్ లిటరసీని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తామో దిస్ హెల్ప్స్ టు ద చిల్డ్రన్ టు ఫాస్టర్ దేర్ క్రిటికల్ థింకింగ్ లెవెల్స్ అండ్ ఇట్ ప్రమోట్స్ ది రెస్పాన్సిబుల్ ఆన్లైన్ బిహేవియర్ అండ్ ఇట్ ఎంగేజెస్ ద కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ టుగెదర్. ఎప్పుడైతే ఇంత స్ట్రాటజిక్గా పిల్లలకి మనం డిజిటల్ లిటరసీ ఇంట్రడ్యూస్ చేస్తామో అక్కడ మిస్టేక్స్ ఏమీ జరగకోకుండా దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తారు. ఎందుకు యూటిలైజ్ చేయాలి, ఎందుకు వాళ్ళకి అది మనం స్ట్రాటజిక్గా ఇవ్వాలి అంటే రానున్న ఫ్యూచర్ మొత్తం కంప్లీట్గా డిజిటల్ ఎరానే. లైక్ ఏదైనా కావాలి అంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవడం, ఇక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే ఆన్లైన్ రిజర్వేషను,
అమౌంట్ ట్రాన్స్ఫర్స్ చేయాలంటే యూపీఐ. సో ఎవ్రీథింగ్ వాళ్ళు కంప్లీట్గా డిజిటల్గానే డిపెండ్ అవ్వాలి. కాబట్టి డిజిటల్గా వాళ్ళని దూరంగా పెట్టాలి, మొబైల్ ఇవ్వకూడదు అన్నది కాకోకుండా మొబైల్ని ఎలా ప్లాన్డ్గా ఇవ్వాలి అన్నది మనం ఈ స్ట్రాటజీస్ యూస్ చేసుకొని పిల్లలకు ఇంట్రడ్యూస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.